ఈ స్థలము యెహోవా ఆలయము. ఎవరి స్థలం అండి ఇది? ఆలయము అనేటువంటిది అప్పట్లో యెరూషలేముకు సాదృశ్యం ఉండేది. యెరూషలేములో దేవుడు ఉండేవాడు. ఆయన గోడ కట్టు తిరిగి ప్రార్థించిన ఆ ప్రార్థనలు వినేవాడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత యేసు ప్రభు సమరయ స్త్రీతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, మీరు పర్వతమంతైనా కానీ యెరూషలేమంతైనా కానీ ఆరాధింపరు. మీరు ఆరాధించవలసిన స్థలం ఏంటి చెప్పంటారా? ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. పూర్ణ హృదయముతో ఆయన ఆరాధించాలి. ఇప్పుడు మన దేహం ఏంటి? మన దేహమే దేవుని ఆలయం. దేవుడు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉంటాడు? హృదయంలో కూడా ఉంటాడు. మన హృదయంలో పవిత్రత ఉండాలి. మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. ఆలయంగా దేవుడికి ఇవ్వాలి స్థానం. మన హృదయం దేవుడి ఆలయం అయితే, మన దేహం మన శరీరం ఆలయం అయితే ఈ ఆలయాన్ని పాడు చేసుకోకూడదు. మనం పాడైపోకూడదు. మనం పవిత్రంగా ఉండాలి. అందుకే అంటున్నాడు, ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం 2 సార్లు అన్నాడు. అంటూ ఈ స్థలము యెహోవా ఆలయం ఎన్నిసార్లు అన్నాడు? 3 సార్లు అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకోనకుడి. చూసారా? ఎందుకంటే ఈరోజు మనం గమనిస్తే 5లో అలా గనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకొని ప్రతి వాడు తన పొరుగు వారి ఎడల తప్పక న్యాయం జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని ఎదవరాండ్రను బాధింపకై ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకై మీకు కీడు కలుగు చేయు అన్య దేవతలను అనుసరింపకయు నుండిన ఎడలా అనేసాడు. ఇవన్నీ మీరు చేయకూడదు. మీరు మోసకరమైన మాటలు అని అంటున్నాడు. 4వ వచనంలో మోసకరమైన మాటలు ఆధారం చేసుకున్నప్పుడే. ఎందుకంటే మీ మార్గంలో మీ క్రియలు మీరు యథార్థంగా చక్కపరుచుకోవాలి. దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడుతున్నాడు ఈ విషయాలు. ఇవి మనకు కూడా వర్తిస్తాయి అంటారా వద్దంటారా? 1, దేవుడు మాట వినాలి. 2, మనం ఏం చేయాలి? దిద్దుకోవాలి మన క్రియలు. మనం ఏ విధంగా ఉన్నామో మన మార్గాలు మన క్రియలు దిద్దుకోండి. తర్వాత 3వది ఏమంటున్నాడండి? మోసకరమైన మాటలు ఆధారం చేసుకోకూడదు. దేవుని ఆలయం అంటూనే మోసకరమైన మాటలు ఆధారం చేసుకుని మోసంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. పొరుగు వారి తప్పక న్యాయం జరిగించి అంటూ ఇక్కడ కొన్ని పాయింట్. ఇప్పుడు ఈ చోట నిర్దోషి రక్తం చిందింపకయు మీకు కీడు కలుగు అన్ని దేవతలను అనుసరింపకయు నుండి ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలం నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మిమ్మల్ని కాపురం ఉంచుదును. దేవుడు పూర్వకాలం ఇచ్చిన దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం. అక్కడ కాపురం చేయడానికి దేవుడు ఒక మంచి పట్టణాన్ని ఇచ్చాడు. ఈరోజు మనకు కూడా ఆ స్థితిలో ఉంచాలంటే నిత్యముగా ఉన్నట్టుగా దేవుడు ఇచ్చినటువంటి అక్కడ మనం మంచిగా జీవించాలంటే మన గృహంలో, మన ఇంటిలో, మన 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 స్థలంలో మనం మంచిగా బ్రతకాలనుకోండి. దేవుడి మాట వింటే చాలు. ఇది రాత్రి ప్రసంగం. దిద్దుకుంటే చాలు. మన పద్ధతులు మంచిగా దేవుల్లో ఆయన చెప్పినట్టుగా వీళ్ళు నడుచుకుంటే చాలు. ఇదే ప్రసంగం. రాత్రి గుర్తుపెట్టుకోండి. ఈరోజు మొదటి ఈ గురువారం ప్రసంగంలో ఒకవేళ మనలో ఏదైనా ఉంటే మన క్రియలు, మన పద్ధతులు, మన ఆలోచనలు, మన విధానం ఒకవేళ సరి చేసుకుంటూ పవిత్రపరచుకుంటూ మన ముందుకు వెళ్ళాలని తెలియజేస్తా ఉన్నాడు. ఆయన మాట తప్ప మొదటిగా ఎవరి మాట వినకూడదు. ఇప్పటికి కూడా లాస్ ఏంజల్స్ లో ఏమైంది? కాలిఫోర్నియా మంటలు ఇప్పుడు ఆగిపోయే ఉన్నాయా? ఇంకా మంటలు వస్తూనే ఉన్నాయి. మంటలు మండుతూనే ఉన్నాయి. ఆ కొండలో నుంచి వేడి గాలులు వస్తున్నాయి. ఆ మంటలన్నీ తగలబడిపోతూనే ఉన్నాయి. ఏ భవనాలు అయితే కొనుక్కున్నారు, బాలీవుడ్ హీరోవి, మేము గొప్పవి, మాకు 30%
90% అని చెప్పుకున్నారో వీళ్ళందరికి ఏమైంది తెలుసా? వీడియోలో రోడ్ల మీదకి వచ్చి ఇల్లు లేక రోడ్డు మీద పడుతున్నారు. అమ్మా దేవుడు ఇల్లిచ్చి చక్కగా గృహాన్ని ఇచ్చి మనకు అన్ని ఫెసిలిటీ ఇస్తే ఏం చేస్తున్నారు? దేవుడే లేడు జీరో అని దేవుడికి 0% ఇచ్చారు. ఒక మాట చెప్తేనండి, యేసు ప్రభువు వారు దేవుడు 100% ఆయన. మనం 1% కూడా లేదు మనకి. మనం జీరోలమే. యేసయ్యా హీరో. చప్పట్లు కొడతాం. మనందరం జీరోలమే. మనల్ని హీరోలుగా చేయడానికి యేసయ్య దిగి వస్తే ప్రాణం పెడితే ఆయన 100% గాడ్ ఈజ్ 100%. ఆయన గాడ్ ఈజ్ హోలీనెస్ గాడ్. ఎందుకంటే పరిశుద్ధమైన దేవుడు. మనము అపవిత్రులు, పాపులు, పనికిరాని వాళ్ళు అని చెప్పుకోవాల్సింది పోయి సిగ్గులేక నా 13 నీకు 3% అని చెప్పుకొని దేవుడి ముగ్గురు గురైపోయాడు. ఏమైపోయిందంటే అగ్గిని ఇప్పుడు కాలిపోతే నుండి కొన్ని 20,000 కోట్లు ఎన్నో నష్టం. అమెరికాలో తెలిసిన ఆయన ప్రశ్న, ఏంటి లాస్ ఏంజల్స్ అంటే? నాకు అక్కడికి 3,000 కిలోమీటర్ల దూరం ఉందండి. నేను అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ కల్చర్ ఎలా అయిపోయింది, ఈ పరిస్థితి అని చెప్పుకొచ్చి మేము పెద్ద మ్యాటర్ రాశాడు ఇంగ్లీష్. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపం ఏంటి తెలుసా? దేవుడు మాట వినకుండా హీరోలు అనుకున్నాం. మేమే దేవుడు అలాగే ఫీల్ అయ్యారు. అలా ఇప్పుడు నమ్మకండి. దేవుడి తర్వాతే భర్త, దేవుడి తర్వాతే భార్య, దేవుడి తర్వాతే పిల్లలు, దేవుడి తర్వాతే గ్రామం. ఏ వ్యక్తి అయినా దేవుడు లేకుండా ఈ సృష్టి రాలేదు. దేవుడు లేకుండా మనం కూడా నీకు పిల్లలు వచ్చినా నీకు ఏదున్నా ముందు దేవుడు పెట్టుకోండి, దేవుని ఆరాధించండి, దేవుని ప్రార్థనలో దేవుని మహిమపరిచిన తర్వాతే మనందరం. గుర్తుపెట్టుకోండి, యేసయ్యకి మహిమ కలుగునుగా. ఆయన మాట వింటూ మంచిగా మనం తప్పులుంటే ప్రభా నన్ను క్షమించాలని దిద్దుకోండి. దేవుని ఆలయాన్ని మంచిగా పరిశుద్ధపరచుకుంటూ రేపు ఆదివారానికి మనందరం సిద్ధపడాలని మీ అందరూ తెలియజేసి మాటలు ముగిస్తున్నాను. ప్రార్థించాను. అందరు కళ్ళను మూసుకున్నాం. ప్రార్థన కోసం 8:15 అయింది. ఒక 5 minutes మీరు ప్రార్థన చేసుకోండి, ముగించేస్తాం, వెళ్ళిపోవచ్చు. ప్రతి ఒక్కరు ఏకీభవించి తండ్రి నీకే స్తుతి స్తోత్రాలు, పరిశుద్ధాత్మతో బలమైన మీ సన్నిధి నాతో మా అందరితో ఉంచారు. దేవుడు హీరో, దేవుడు 100%. ఆయన గొప్పవాడు. ఆయన తర్వాత మన అందరం హీరో. ఆయన లేకుండా ప్రపంచాన్ని అనుభవిస్తున్నాం. ఆయన లేకుండా ఏం చేయగలదు? నీరిచ్చింది ఆయనే, గాలినిస్తుంది ఆయనే, నిప్పునిచ్చింది ఆయనే, ఆకాశం వర్షాన్ని కలుగు చేస్తుంది ఆయనే, పంచభూతాలు ఇవన్నీ, చెట్లు, పొలాలు, నీకు కావలసినవన్నీ తినడానికి తిండిస్తుంటే ఇది ఇజ్రాయెల్ ప్రజలు దేవుణ్ణి శోధించినట్టుగా తయారైపోయారు. ఈరోజు అమెరికాలో వేదల్లో అలాంటి వాళ్ళకు వేద ఉంటే సరి చేసుకోండి. దేవుడి దగ్గరికి రండి, ముందు బాప్తిసం పొందండి. దేవుడి మాట వింటే నిజంగా నువ్వు బాప్తిసం తీసుకుంటావు. దేవుడి సన్నిధిలో ఉంటావు, ప్రభు బలంలో ఉంటావు, దేవుడి మందిరంలో ఉంటావు. ఆయన పని చేసిన తర్వాతే నీ పనులు
మాట్లాడుతున్నాడు. ఆయనకు విలువించిన వాళ్ళని ఎప్పుడు వదిలిపెట్టాడు. ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, మంచివాడు, ఆశీర్వదించే దేవుడు. ఆయన ప్రభువా నీ కృపతో నింపుడైనా, నీ ఆశీర్వాదంతో నింపుడైనా, నువ్వు తప్ప నాకెవరుందయ్యా. ఈరోజు ఆయన మహిమపరుచుకున్నామా. ఈరోజు నీ కష్టాలు పోవాలన్నా, అప్పులు పోవాలన్నా, మానసికమైన సమస్యలు పోవాలన్నా, ప్రతి రుగ్మతలు పోవాలన్నా, రోగాలు పోవాలన్నా యేసయ్యే. ఆయన లేకుండా ఈరోజు నువ్వేం చేయలేవు, నేనేం చేయలేను. ఆయన రావాలి, ఆయన కదలాలి. ఆ శక్తులు ప్రతి కాడిని నిలకొట్టేస్తాయి. శాపం అనే కాడి విరిగిపోయి, అప్పులనే కాడి విరిగిపోయి, ప్రతి బంధకాలను విరిచివేసే దేవుడు ఆయన. ఏ దుష్టుడు నీ కుటుంబాన్ని పాడు చేస్తున్నాడు, ప్రతి అనారోగ్యంలో ఒకవేళ ఇబ్బంది పడుతున్నావేమో స్వస్థపరిచే దేవుడు ఆయన. ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఆయన. శాంతి సమాధానం ఇచ్చే దేవుడు ఆయన. రాత్రి ప్రార్థన చేసుకో. ప్రభువా ఏ సమస్య వచ్చిన తల్లి, తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నీకే సమస్య ఉందా ప్రభువా, నాకు ఈ సమస్య తీసుకెళ్ళి నీకు నమ్మకంగా బతుకుతానయ్యా. నా కారించి నా జీవితాల్లో రుణపడి ఉంటానయ్యా. ప్రార్థన చేసుకో. ఆయన లేకపోతే మనం ఏమంటే అసలు పనికిరాని వాళ్ళను, ఎక్కడో ఉన్న నిన్ను, తినడానికి లేని స్థితిలో ఉన్న నిన్ను, ఇల్లు లేని నీ జీవితం ఈరోజు మంచి స్థితిలో తీసుకొచ్చింది ఆయనే. గొప్ప వాడికి చేసింది ఆయనే. ఉన్నతమైన వ్యక్తిగా చేసింది ఆయనే. ఈ రోజు నీకు అన్నం పెడుతుంది, నీకు ఈ రోజు వస్త్రాలు ఇచ్చింది యేసయ్య. Glory, Spirit of God. ఈ రాత్రి నన్ను దర్శించడానికి, నిన్ను ఒకవేళ ఆరాధించలేకపోతున్నానయ్యా, నిన్ను మహిమపరచలేని స్థితిలో ఉన్నానయ్యా. ఒకసారి ప్రభువా నా వైపు నా క్రియలు, నా పద్ధతులు, నా ఆలోచనలు అయినా ఏమేదే ఉండాలి. నిన్ను మహిమపరచే వారికి చేయండి. ప్రార్థన చేసుకుంటూ ఉండండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం. పరిశుద్ధాత్మ దేవా, ఈ రాత్రి తండ్రి నీ నామాన్ని మహిమపరుస్తున్నానయ్యా. నువ్వంటే ఎంత గొప్ప దేవుడు మాకు బయటపరుస్తున్నావు. నీ మాట వినాలని మా క్రియలు, మా పద్ధతులు, మా ఆలోచనలు ప్రభువా, మా క్రియలన్నిటినీ సరిదిద్దండి అయ్యా. దిద్దుకోమని చెబుతున్నాము. రాత్రి వచ్చిన బిడ్డల జీవితాలను కడగండి, శుద్ధి చేయండి, హృదయాలను పవిత్రపరచు. నీ కృపతో నింపి మమ్మల్ని నడిపించు. సాతాను బంధకాలు, చీకటి కార్యాలు, ప్రతి దుష్టాత్మ, చీకటి ప్రభావాలు యేసు నామములో తోపివేస్తున్నాము. ఈ శక్తితో నింపి నడిపించు ప్రభావ. మా మాటల్లో, మా ప్రవర్తనలో, మా క్రియల్లో, మా పద్ధతులన్నీ నీకు నచ్చే విధంగా నడవాలి. ప్రతి విశ్వాసి, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ లోకం వైపు చూడకూడదయ్యా. ఈరోజు మతాలని, కులాలని, రకరకాల ఈరోజు నిన్ను గుర్తెరగకుండా నీ స్వార్థం అపోస్తుల సంఘములను